యొక్క ఓం నమ శివాయ అనే పదానికి భూలోకంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకానొక నాడు భస్మాసురుడు అనే రాక్షసుడు భూలోకంలో ఉద్భవించాడు. என்னப்பனல்லவா எந்தாயுமல்லவா பொன்னப்பனல்லவா பொன்னம்பலத்தவா నారాయణ నారాయణ, ఓ మహాబలవంతుడా భస్మాసురా, నీ బలం అసమానమైనది. కానీ నువ్వు ఎప్పుడైనా అజేయుడిగా మారాలని అనుకున్నావా? నారద, నీ మాటలు తెలివైనవని చెప్పు. నేను ఈ శక్తిని ఎలా పొందగలను? పరమేశ్వరునికి ఘోర తపస్సు చేసి ఎవరికీ లేని వరం కోరుకో. ఓం నమః శివాయ ఓం నమః శివాయ చంద్రచూడ శివశంకర పార్వతి రమణయ నిజగే నమో నమో. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నారాయణ నారాయణ, పరమేశ్వర, భస్మాసురుడు మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తున్న శక్తివంతమైన రాక్షసుడు. భస్మాసురుడు తన తపస్సు ముగించగానే శివుడు మరియు పార్వతీదేవి అతని ముందు ప్రత్యక్షమవుతారు. భస్మాసుర, నీ భక్తికి నేను సంతోషించి నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. నీకు ఏది కావాలంటే అది నన్ను అడుగు. ఓ పరమేశ్వర, నేను అజేయుడిని కావాలనుకుంటున్నాను మరియు అన్ని దేవతలలో అత్యంత శక్తివంతుడు. దేవతలు మరియు రాక్షసులు ఎవరి తలనైనా తాకినప్పుడు వారిని బూడిదిగా మార్చే శక్తిని నాకు ప్రసాదించు స్వామి. భస్మాసుర, సరే, నేను నీకు వరం ఇస్తున్నాను. కానీ ఈ జ్ఞాన పరీక్షను ఉపయోగించుకోవడం గుర్తించుకో. పరమేశ్వర, ధన్యవాదాలు. ఆహాహా, ఈ వరం ఇచ్చినందుకు ఇప్పుడు ఆ వరం యొక్క శక్తిని నీ మీదనే పరీక్షిస్తా. ఓరి భస్మాసుర, దుష్ట రాక్షసుడా, జాగ్రత్త, నువ్వు వరం దుర్వినియోగం చేస్తున్నావు. పరిస్థితులు ప్రమాదకరంగా మారడాన్ని చూసిన నారదుడు పరిస్థితి విషమంగా ఉంటే విష్ణువు వద్దకు వెళ్ళి సహాయం కోరతాడు. నారాయణ, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, నువ్వే మమ్మల్ని కాపాడగలవు. ప్రశాంతంగా ఉండు. ఏమిటి సమస్య చెప్పు నారదా?
పరమేశ్వరుడు భస్మాసురుడికి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం పరమేశ్వరునిపై ఉపయోగిస్తాడని బెదిరించాడు. పరమేశ్వరుడు మీ జ్ఞానం మాత్రమే మనందరినీ భస్మాసురుడి నుంచి రక్షించగలదని చెప్పారు. చింతించకు నారదా, నేను మోహిని అవతారంలో వచ్చి భస్మాసురుని మనోహరంగా మారుస్తాను. మహావిష్ణువు మంత్రముగ్ధమైన అప్సర మోహినిలాగా మారి భస్మాసురుడి రాజ్యములోకి ప్రవేశించాడు. హహహా, ఓ దివ్య సౌందర్యవతి, నువ్వు ఎవరు? ఈ ముల్లోకాలలో ఇంతటి సౌందర్యవతిని ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు. ఇంతటి అందగత్య నువ్వు ఎవ్వరు? బలవంతుడైన భస్మాసురుడివి. నీ గొప్ప శక్తి గురించి విన్నాను, కానీ నా మంత్రముగ్ధమైన నృత్యానికి నువ్వు సాటి రాగలవా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఓ సౌందర్యవతి, ఏంటి నాతోనే పోటీయా? ఎందుకు సందేహం? నేను సవాలుకు సిద్ధంగా ఉన్నాను. రండి, మనం నృత్యం చేద్దాం. విష్ణువు తెలివితేటలు, శివుని మార్గదర్శకత్వము మరియు పార్వతీదేవి జ్ఞానం ద్వారా విశ్వం రక్షించబడింది. జాగ్రత్తగా ఉన్న నారదుడు తన పాత్రను పోషించాడు. Performance deserves a very special applause. Our choreographer Mr. Vamsi sir choreographed it within 2 days and make this performance very successful. Please give all the students a very